ఈరోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడడానికి తమ ద్వారా పార్లమెంట్లో అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారికి, అలాగే మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి దూరదృష్టి నాయకత్వంలో భారతీయ రైల్వేస్ భద్రత, మౌలిక సదుపాయాలు, స్థిరత్వం మరియు ప్రయాణికుల సేవల రంగాలలో గణనీయమైన మార్పును సాధించాయి అధ్యక్ష. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్ 2.51 లక్షల కోట్ల నుండి 2.81 లక్షల కోట్లకు పెరగడం జరిగింది. దీంట్లో భాగంగా దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి క్లియర్ కట్గా ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. రైల్వే భద్రతలో చారిత్రాత్మకమైనటువంటి మెరుగుదల కనిపిస్తూ ఉంది. 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 171 రైలు ప్రమాదాలు జరిగితే 2025 నుంచి 26 మధ్యన కేవలం 11కు తగ్గిపోయాయి అధ్యక్ష. ఇది ప్రయాణికుల యొక్క భద్రతపై తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలకు నిదర్శనం. అదేవిధంగా రైల్వే భద్రత బడ్జెట్ వచ్చేసి 39,463 కోట్ల నుండి 1,16,470 కోట్లకు దాదాపు 3 రెట్లు పెంచబడింది అధ్యక్ష. భారతదేశం పచ్చదనం మరియు స్థిరమైన రైల్వే వ్యవస్థ వైపు కూడా వేగంగా ముందుకు సాగుతూ ఉంది. అంతేగాక ప్రస్తుతం బ్రాడ్గేజ్ నెట్వర్క్లో 99.2% విద్యుదీకరణ పూర్తయింది. ఇది ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదనంగా 2,626 రైల్వే స్టేషన్లను సౌరశక్తితో నడుస్తున్నాయి అధ్యక్ష. మొత్తం 898 మెగావాట్ల సామర్థ్యంతో ఇంత భారీ ఎత్తున సౌరశక్తితో నడుస్తున్నాయి అధ్యక్ష. అలాగే మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి కూడా అపూర్వంగా ఉంది. ఎందుకంటే 2025లో మాత్రమే 900 కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే మార్గాలు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. అలాగే 6,808 కిలోమీటర్లు ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. ఇకపోతే ఆర్థిక రంగంలో కూడా భారతీయ రైల్వేస్ పెద్ద లక్ష్యాలను సాధించాయనడానికి ముందుకు సాగుతోంది అధ్యక్ష. 2029-2030 నాటికి దాదాపు 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యాన్ని సాధించేందుకు మన ఇండియన్ రైల్వేస్ ప్రయత్నిస్తుంది అధ్యక్ష. దీని ద్వారా భారత్ అనేది ప్రపంచంలో సెకండ్ స్థానంలో సరుకును రవాణా చేయడంలో వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉంది అధ్యక్ష. ప్రస్తుతం డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లో రోజుకు 400కు పైగా సరుకు రైళ్లు నడుస్తున్నాయి అధ్యక్ష. ఇది ప్రయాణికుల రైళ్లపై ఒత్తిడిని తగ్గిస్తూ ఉన్నది. అంతేగాక ప్రయాణికుల యొక్క సేవల్లో కూడా గణనీయమైన పెరుగుదల జరిగింది అధ్యక్ష. 1337 రైల్వే స్టేషన్లను మాడిఫికేషన్ కోసం ఎంపిక చేశారు అధ్యక్ష. అంతేగాక 155 స్టేషన్స్ ఇప్పటికే ఆధునీకరించబడ్డాయి. వీటిలో మెరుగైన వేచి ఉండేటువంటి గదులు అయితేనేమి, లిఫ్ట్లు అయితేనేమి, ఎస్కలేటర్స్, శుభ్రమైనటువంటి టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి అధ్యక్ష. అంతేగాక డిజిటల్ సేవల రంగాలు కూడా బ్రహ్మాండంగా విస్తరించబడ్డాయి అధ్యక్ష. 6,100 పైగా స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చేసింది. అలాగే రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైలు సమాచారం, ఫిర్యాదు పరిష్కారం, ఈ క్యాటరింగ్ ఇవన్నీ ఈ సేవలన్నీ ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆధార్ కార్డు యొక్క ప్రాముఖ్యతతో టికెట్ బుకింగ్లో ఎస్పెషల్లీ పారదర్శకత పెరిగి 5.7 కోట్ల అనుమానాస్పద IRCTC ఖాతాలు కూడా నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని వేగంగా అభివృద్ధి చేసుకుంటుంది అధ్యక్ష. 2025-2026 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9,417 కోట్లు కేటాయించబడ్డాయి అధ్యక్ష. ఇది గత సంవత్సరం 9,150 కోట్లతో పోలిస్తే చాలా పెరుగుదల అధ్యక్ష. అది ముఖ్యంగా ఇది యూపీఏ కాలంలో లభించినటువంటి 886 కోట్ల కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ అధ్యక్ష మా ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో 84,559 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమల్లో ఉన్నాయి అధ్యక్ష మా ఆంధ్ర రాష్ట్రంలో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ పూర్తయింది. గత 10 సంవత్సరాల్లో 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మించబడింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో. ఇది శ్రీలంక మొత్తం కంటే కూడా చాలా ఎక్కువ అధ్యక్ష. విద్యుదీకరణ వేగం కూడా సంవత్సరానికి 37 కిలోమీటర్ల నుండి దాదాపు 177 కిలోమీటర్లకు పెరిగింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా కర్నూలు విషయం అధ్యక్ష. నేను కర్నూలు పార్లమెంట్ నుంచి ఎలక్ట్ అయిన అధ్యక్ష. నా నియోజకవర్గంలో కూడా పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు చేపట్టినందుకు రైల్వే మంత్రి శాఖకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులైనటువంటి అశ్విని వైష్ణవ్ సార్ను నా నియోజకవర్గం కర్నూలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష.
మొదటగా అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఎస్పెషల్లీ దేశంలో 7 హై స్పీడ్ కారిడార్లు ఇస్తే అందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్లో భాగంగా నా కర్నూలు పార్లమెంట్ వస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది మా ప్రాంతంలో ఆర్థిక అవకాశాలను పెంచుతుంది అధ్యక్ష. 1 మినిట్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు నేను చెప్పేది ఏమంటే, పంచలింగాలని చెప్పేసి నా స్వగ్రామం అధ్యక్ష కర్నూలు పార్లమెంట్లో CMLRF సెంట్రల్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ అనేది దాదాపు 80% కంప్లీట్ ఉంది అధ్యక్ష. ఆ 20% కంప్లీట్ చేస్తే మాకు అది అందుబాటులోకి వస్తుంది. దాదాపు 5,000 ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది మాకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, కర్నూలు నుండి మంత్రాలయం అనేది పిలిగ్రిమ్ సెంటర్ అధ్యక్ష. మా కొత్త రైల్వే లైన్ వేయాలని చెప్పేసి తమరి ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటాం అధ్యక్ష. ఇకపోతే కర్నూలు అనేది ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానికి క్యాపిటల్ అధ్యక్ష. అక్కడి నుంచి మా క్యాపిటల్ అమరావతికి ఒక లైన్ కావాలని చెప్పేసి తమరి ద్వారా మంత్రివర్యులను కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఫైనల్గా అధ్యక్ష, మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వరకు ఒక ట్రైన్ ఉంది అధ్యక్ష. అది మహబూబ్ నగర్లో వచ్చి హాల్ట్ అయిపోతూ ఉంది. మాకు కనీసం 1 గంట సేపు అక్కడికి జర్నీ అంతే. ఆ ట్రైన్ మాకు పొడిగిస్తే మా కర్నూలు నుంచి వైజాగ్ పోవడానికి ఒక అవకాశం వస్తుంది కాబట్టి తమరి ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కోవిడ్ సమయంలో మా కర్నూలు పార్లమెంటు వెనకబడినది అధ్యక్ష. మైగ్రేషన్ ఎక్కువ ఇక్కడ. ఆ ప్రాంతంలో మధ్యకెర, ఆదోని, తుగ్గలి వంటి స్టేషన్లో అనేక రైళ్లు ఆగేవి అధ్యక్ష. ఆ కరోనా నుంచి అవన్నీ ఆగిపోయాయి. వాటిని ఒక్కసారి పునరుద్ధరించమని చెప్పేసి మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా. చివరిగా అధ్యక్ష, ఫైనల్లీ మహబూబ్నగర్ డోన్ డబుల్ రైన్ ప్రాజెక్ట్ మాకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈ పనులను సాధ్యమైన తొందరలో కంప్లీట్ చేసి మాకు అందుబాటులోకి తేవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినట్టు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. माननीय सदस्य श्री विष्णुदयाल राम